ఇక డీటెయిల్స్ చూస్తే పంట ఇండ్లు నష్టపోయిన బాధితులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం జైనద్ మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని పెండర్వాడ, ఆనందపూర్, సాంగ్వి, కరంజీ, కాప్రి గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి రైతులను, ప్రజలను ఓదార్చారు. ఇటీవల భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, బ్రిడ్జ్లను పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసాను కల్పించారు. పంట నష్టాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, జిల్లా నాయకులు అందరం కూడా వరద ప్రాంతాలని పరిశీలించడం జరిగింది. దయచేసి రైతులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఎవ్వరూ అధైర్యపడద్దు. ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు సిద్ధంగా ఉన్నది. ఎవ్వరు కూడా నిరాశపడద్దు. పెండల్వాడ గ్రామంలో అత్యధిక నష్టం జరిగింది. ఇప్పుడే రైతులతో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. దాదాపు 700 నుంచి 800 ఎకరాలలో పంట నష్టం జరిగింది. పత్తి రైతులు కానీ, సోయాబీన్ రైతులు కానీ ఎవ్వరు కూడా దయచేసి అధైర్యపడవద్దు, నిరాశపడవద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ మిమ్మల్ని ఆదుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల యొక్క అనుకూల ప్రభుత్వం, రైతన్నల యొక్క చెమటతో ఏర్పడినటువంటి ప్రభుత్వం. కాబట్టి దయచేసి అందరూ కూడా ధైర్యంతో ఉండండి. ఎకరానికి 10,000 చొప్పున మీకు 3 ఎకరాలలో, 4 ఎకరాలలో, 5 ఎకరాలలో ఎంత పంట నష్టమైనా జరగనివ్వండి.